అందరికీ నమస్కారం. ఇప్పుడు మన గొల్లపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రఘునాథ స్వామి ఆలయం ఈవో ఎన్ సతీష్ కుమార్ గారు గత ప్రభుత్వంలో వారిని నియమించడం జరిగింది. నేటి వరకు వారే కొనసాగుతున్నారు. సంతోషం. కానీ ఇంతకు ముందు ఏ అధికారి చేయనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం లేని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక కాన్స్టిట్యూట్ ప్రకారం, అంటే ప్రభుత్వం ఒక ఉత్సవం జరిగితే ఒక కమిటీని నియమిస్తుంది. ఆ ఉత్సవ కమిటీ లేనప్పుడు అతని ఇష్టానుసారం చేస్తుంది. గత ప్రభుత్వంలో అలా జరిగింది. దాన్ని బట్టి ఇక వాళ్ళు జమా ఖర్చులు చెప్పే పనే లేదు, సమాచార చట్టం వర్తించదు. మరి ఇప్పుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నువ్వు మరి ఉత్సవ కమిటీ లేకోకుండా రేపు జరగబోయే కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నావు అంటే నువ్వు ఏట్లో ఏమేం చేస్తున్నావో, ఎంత ఇది చేస్తున్నావో, దోపిడీ చేస్తున్నావో తెలుసు. పైగా అందరినీ ఫోన్లు చేసి పైన దేవుడు చూస్తున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా, అంటే నీ దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్ట. మేము భక్తులంగా పోతే ప్రభుత్వం నియమించిన ఉత్సవ కమిటీ ద్వారా చేయవయ్యా అని మేమెందుకంటాం? కోట్లాది రూపాయలు పెట్టుకుని నేను ఇన్ని లక్షలే ఎత్తాను, అన్ని లక్షలే ఎత్తాను, దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు అవ్వచ్చు ఒక్కరోజు కార్యక్రమం. 4 కోట్ల పైన బ్యాంకుల్లో యాంపాడు రైతుల దగ్గర నుంచి వసూలు కావాల్సిన మాట నిజమైనా నువ్వు వసూలు చేసిన విధానం మీ డిపార్ట్మెంట్ అక్రమ పద్ధతిలోనే వసూలు చేశారు. ఈ డిపాజిట్లని పెట్టుకుని ఇంకా ఉన్నటువంటి క్యాష్ని సిబ్బందిని అనేక మందిగా నియమించుకుని ఇష్టం చేస్తున్నావు. నిజంగా భక్తులు, నువ్వే నిజమైనటువంటి దైవ భక్తులు అయితే ఖచ్చితంగా ఇక్కడ అమలు జరగాల్సింది ఏంటి? ప్రభుత్వం చేత ఉత్సవ కమిటీ నియమించబడాలా. అది గత ప్రభుత్వంలో సాగిందో ఇప్పుడు కూడా సాగుద్దంటే నీ యొక్క పలుకుబడి అపారమైందని కూడా గుర్తిస్తాం. చాలా సంతోషం. తరువాత అయినా ఎప్పటికైనా చట్టపరంగా నీకు ఎదుర్కోక తప్పదు ఇవన్నీ కూడా కార్యక్రమాలు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, చట్టపరంగా ఇచ్చేయండి. ఎందుకంటే నీ మీద ఒకే ఒక గౌరవం ఏంటంటే జంక్షన్ పేరు పొందిన, నేషనల్ గా పేరు పొందిన, అవసరమైతే ఇంటర్నేషనల్ గా కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకున్న ఆంజనేయ స్వామి గుళ్ళోనే మరి ఆ బంగారం నగలు మరి మణప్పురంలో తాకట్టు పెట్టి 30 లక్షల రూపాయలు తెచ్చుకుంటే ఆ కేసుని ఇట్టే మాఫీ చేసావు. పాపం పూజారి గారు దొంగలించారని చెప్పి ఆ పూజారి గారికి ఎంతో ఔదార్యంగా కట్టావు. అటువంటి నువ్వు ఓ 30 లక్షల రూపాయలు రైతులు కట్టిన సొమ్ము మరి అన్నదానానికి ఖర్చు పెట్టలేవా అని నేను అడుగుతున్నా. సరే, కానీ నీ ఇష్టానుసారం నీది రాజ్యం. ఏదో ఒక రోజు భక్తులు కూడా అర్థం చేసుకుంటారు. తిరుగుబాటు తప్పదు, జరుగుబాటుకి ఎదురొస్తే తిరుగుబాటు తప్పదనేటువంటి సత్యాన్ని గ్రహించు అని చెప్పి మరి మీ అందరి ద్వారా ఆయన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.